షిరిడీ వెళ్తున్నారా? అయితే తప్పకుండా ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ లోపల మనకైతే ఆల్‌మోస్ట్ 7-8 షోస్ వరకు ఉంటాయి. ఈ ఒక్కొక్క షో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దీంట్లో మనకొచ్చేసి 5డీ షోస్ ఉంటాయి. ఫన్నీ షోస్ ఉంటాయి. అండ్ బాబా చరిత్ర ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ ఉంటాయి. సో, తప్పకుండా ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయండి. సాయి తీర్థ్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ చిన్న చిన్న గ్లింప్స్ ఆఫ్ వీడియోస్‌ని ప్లే చేస్తాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు వెనారియస్ వరల్డ్. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో, మనకి ఇక్కడ టికెట్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ టికెట్ ఉంటది. అండ్ ఇంకొకటి వీఐపీ టికెట్. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వీఐపీ టికెట్ తీసుకుంటే వెయిటింగ్ లేకుండా ఎవ్రీ షోకి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ రెగ్యులర్ టికెట్ అయితే కాస్ట్ మనకి 649 ఉంటది. వీఐపీ అయితే మనకి 899 రూపీస్ ఉంటది. మనకి దీంట్లో అయితే మనకి ఫుడ్ కూపన్ ఒకటిస్తారు. రూ. 50 ఆఫ్ ఉంటది. ఆ కూపన్‌ని యూజ్ చేసుకుంటే. వీఐపీ టికెట్ తీసుకుంటే షాల్ ఒకటి మనకి ఎక్స్‌ట్రా ఇస్తారు. మేము వెళ్ళిన టైంకి పబ్లిక్ ఎక్కువ లేరు అండ్ వెయిటింగ్ టైమ్ కూడా ఏముండదు అని మేము రెగ్యులర్ టికెట్ తీసుకున్నాము. ఎంట్రన్స్‌లో మనకి ఇలా చెకింగ్ అయితే ఉంటది. ఏ టికెట్ తీసుకున్నాము అండ్ మనకైతే హ్యాండ్‌కి ఒక ట్యాగ్ ఇలా వేస్తారు. ఆ ట్యాగ్‌లో మనకి షోస్‌కి మనం ఎలిజిబుల్‌గా ఉన్నాము అని ఉంటది. ఎవ్రీ షో ఎంట్రన్స్‌లో మనకి ఆ హ్యాండ్‌కి ఉన్న ట్యాగ్‌కి షో నేమ్ దగ్గర టిక్ చేస్తారు. సో, మనకైతే ఇట్లా ఈవినింగ్ టైమ్‌లో డిఫరెంట్ షోస్ ఉంటాయి. లైక్ లేజర్ షో ఇలాంటివి బయట ఉంటాయి. సో, ఈవినింగ్ టికెట్ తీసుకున్న వాళ్ళకి వాటి సెపరేట్‌గా ఉంటాయి. మార్నింగ్ మేము 10:30కి అయితే వెళ్ళాము. సో, ఆ టైంలో పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. మా ఫస్ట్ షో వచ్చేసి 'లంకా దహన్.' సో, చూస్తున్నారు గదా! ఇట్లాగా మన ట్యాగ్ మీద ఒక మార్క్ అయితే చేస్తారు. మళ్ళీ సెకండ్ టైమ్ ఆ షో చూడటానికైతే ఉండదు. ఇలా షో లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాము. లోపల యాంబియన్స్ అయితే చాలా బావుంది. అండ్ చూస్తుంటేనే మనం ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి వచ్చామా అన్నట్లుంది. ఇది 5డీ షో. సో, వాళ్ళు గ్లాసెస్ అయితే ఇస్తున్నారు. ఈ గ్లాసెస్‌ని వేర్ చేసి మనం షో అయితే చూడాలి. సో, లోపలైతే ఇలా ఉంది. చైర్స్ అండ్ ఒక మూవీ థియేటర్ ఫీల్ అయితే వచ్చింది. సో, ఇక్కడైతే మనకి ప్రికాషన్స్ ఇస్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెపరేట్ చైర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మూవ్‌మెంట్ ఉండటం వల్ల హార్ట్ పేషెంట్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చు అని. ఈ వీడియోలో హనుమాన్ సీతమ్మ వారిని కలవటము అండ్ తర్వాత లంకని ఎలాగా దహనం చేశాడు. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ షోలో మనకి ఉంటాయి. మీకోసం ఒక స్మాల్ గ్లింప్స్ ఆఫ్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ చాలా బావుంటది. श्री राम, श्री राम। और पापों का दंड देकर मुझे यहाँ से मुक्त करेंगे। यही धर्म अनुसार उचित है। ब्रह्मा जी, मेरा प्रणाम स्वीकार करें। मूर्ख वानर! इस अपमान के लिए मैं तुम्हें मृत्यु दंड दूंगा। मृत्यु का भय ఈ వీడియో అయితే మనకి హిందీలో ఉంటది. బట్ కానీ కిందైతే మనకి సబ్‌టైటిల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. మనకి ఆల్రెడీ తెలిసిన స్టోరీయే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మధ్య మధ్యలో వాటర్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. అలా ఈ షో అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసి బయటికి రాగానే మాకక్కడ చిన్ని రాధా అండ్ కృష్ణులైతే కనిపించారు. చాలా ఫన్నీగా ఉంది. అండ్ నెక్స్ట్ షో వచ్చేసి అక్రోబాటిక్ షో. ఇదైతే డే టైమ్ షోస్‌లో అయితే ఉండదు. ఇది ఈవినింగ్ టైమ్స్ మాత్రమే బయట ఔట్‌డోర్‌లో చేస్తారంట. ఇది జస్ట్ ఒక గ్లింప్స్ లాగా 2-3 మినిట్స్ పెర్ఫార్మ్ చేశారు. జస్ట్ అంతే. అండ్ లాస్ట్‌లో అయితే చెప్పారు ఇట్లాగా ఈవినింగ్ ఉంటది ఈ షో అని. ఇలాంటి షోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైమ్ విజిట్ చేయండి. చాలా బావుంటది. అండ్ ఈవినింగ్ అయితే మనకి లేజర్ షో కూడా ఉంటదంట.
అది కూడా అవుట్‌డోర్‌లోనే ఉంటది అని చెప్పారు. నెక్స్ట్ షో వచ్చేసి జైన్ థియేటర్ షో. సో, దీనిలో అయితే మనకి బాబా చరిత్రలో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తీసుకొని ప్లే చేశారు. ఇది 30 మినిట్స్ షో. దీనిలో అయితే నీళ్ళతో దీపాలు వెలిగించడం, అలానే ఉడుకుతున్న రైస్‌లో బాబా చేయి పెట్టి తిప్పటం, అండ్ లాస్ట్ బాబా ఎలా చనిపోతారు, ఇలా బాబా మహిమలు తెలిపే కొన్ని సంఘటనలైతే ఈ వీడియోలో ప్లే చేశారు. సో, మీకోసం అయితే ఒక చిన్న గ్లింప్స్ ఆఫ్ వీడియో. టోటల్ 30 మినిట్స్‌లో నేను జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. చూసేసేయండి. बस करके उबलने से क्या फायदा? बताओ उसे, बताओ उसे मेरा धर्म क्या है, मेरी जात क्या है। बता मैं हिंदू हूं या मुसलमान हूं, बताओ उसे। मुझे लगा था हम सबके रगों में दौड़ने वाले खून का रंग एक है, तो हमारा धर्म भी एक ही होगा। लगता है ऐसा नहीं है। बाबा, बाबा, क्या हुआ बाबा? हमसे कोई गलती हो गई क्या? नहीं था क्या? गलती तुमसे नहीं, गलती मुझसे हुई। कोई जात नहीं, ये मेरी गलती है। इसमें से कौन सा दाना हिंदू का है और कौन सा मुसलमान का? बोल, बता पाएगा? हिंदू का दाना पका हुआ और मुसलमान का कच्चा, ऐसा तो नहीं हो सकता ना। और जब बनाने वाले ने भेद नहीं किया, तो तुम कौन होते हो भेद करने वाले? बस बाबा, बस समझ गया बाबा। मुझे क्षमा कर दीजिए बाबा, मुझे क्षमा कर। उठ। अरे तू खुद इतना ज्ञानी है। गया नहीं मैं यही हूँ अपने भक्त ఈ షో అయితే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. అలా ఆ షో కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే నిజంగా సాయిబాబే మా కళ్ళ ముందు కనిపించారా అన్నట్లు అనిపించింది. ఒకతను అలా బాబాలాగా వచ్చారు. ఇక నిజంగా బాబానే నడిసొస్తున్నట్లు అనిపించింది ఆయన్ని చూస్తుంటే. సేమ్ బాబా ఎలా అయితే ఉంటారో ఈయన కూడా అలానే ఉన్నారు. చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అందరూ ఆయన దగ్గరికెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవటం అలా చేస్తూ ఉన్నారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్ అయ్యేసరికి పబ్లిక్ అయితే ఫుల్‌గా వచ్చేసారు. ఇంకా ఇక్కడి నుంచి ఏ షోకెళ్ళినా గానీ ఫుల్ జనాలైతే ఉన్నారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మార్నింగ్ టైమ్స్‌లోనే ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్‌నూన్ అయిందంటే ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. సో, ఇక్కడైతే మనకి ఉయ్యాలలు కనిపిస్తున్నాయి చూడండి. బేబీస్ కోసం ఇలా అరేంజ్ చేసి పెట్టారు. కంప్లీట్ యాంబియన్స్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం కూడా. ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి అండ్ ఛత్రపతి శివాజీ స్టాట్యూస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన షో వచ్చేసి ద్వారకామాయి. ఇది రోబోటిక్ షో. సో, ఇది కూడా చాలా బావుంది. బట్ కానీ చాలా తక్కువ టైం ఉంది. జస్ట్ ఒక 10-15 మినిట్స్ టైం మాత్రమే ఉంది. జస్ట్ ఒక 3 రోబోట్స్ లాగా ఉన్నాయి. బాబా అండ్ ఇంకొక ఇద్దరున్నారు. సో, టోటల్ మొత్తం ఇదే ఉంటది. ఈ వీడియో గ్లింప్స్ కూడా ఒకసారి చూసేసేయండి. उसका मतलब क्या है बाबा? वो खुद के लिए नहीं, अपने साईं की द्वारका माई को रोशन करने के लिए किया था। आज हम सभी लोग उस दिवाली की रात उस लक्ष्मी की जिंदगी जैसे रोशन हुई थी, उसी तरह आप सब लोगों की जिंदगी भी हमेशा हमेशा के लिए रोशन हो। నెక్స్ట్ లోపలికెళ్తే టోటల్ యాంబియన్స్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంది. మల్టిపుల్ కలర్ అంబ్రెల్లాస్‌తో డిజైన్ చేశారు మొత్తం కూడా. చాలా బావుంది చూడటానికి. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ కూడా లోపల చాలా అట్రాక్టివ్‌గా ఉంది. అండ్ అక్కడొచ్చేసి మనకి షాపింగ్‌కైతే చాలా ఉన్నాయి. క్లోత్స్ కానీ, లేదంటే టాయ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షో వచ్చేసి కలియామర్దన్. సో, లార్డ్ కృష్ణకి రిలేటెడ్ షో ఇది.
ఇది ఒక 5 షో. దీనికి కూడా మనకి 5 గ్లాసెస్ అయితే ఇచ్చారు. సో, ఈ షోకి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలుంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఫ్రంట్ నుంచి వాటర్ స్ప్రే అవ్వటం అండ్ స్నేక్ సౌండ్స్ కూడా ఫ్రంట్ నుంచి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ షో వచ్చేసి 'మూషిక మహారాజ్'. ఇది చాలా ఫన్నీగా అనిపిచ్చింది. మనకిక్కడ కనిపిస్తున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌లో ఒక మూషిక మహారాజ్ అయితే వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఒక యాంకర్ ఉంటారు. మూషిక మహారాజ్‌కి అండ్ మనకి ఇంటరాక్షన్ లాగా ఒక చిన్న ఫన్నీ‌లాగా అనిపించింది. నెక్స్ట్ ఈ షో నుంచి బయటికి రాగానే మనకి హ్యాండ్ పెయింట్‌తో బాబా అయితే ఉంటారు. సో, దీన్ని దగ్గర నుంచి కన్నా గాని దూరం నుంచి చూస్తేనే చాలా నీట్‌గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి బాబా స్టాచ్యూ ఉంది. చాలా నీట్‌గా చాలా బావుంది. సో, ఇదైతే ఒక ఫోటో షూట్ చేసుకోవటానికి మంచిగా ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కూర్చొని కొంసేపు రిలాక్స్ అవ్వటానికి చైర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బావుంది. అస్సలు మిస్ అవ్వకండి. షిరిడీ వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్‌ని. నెక్స్ట్ అయితే ఇంక మేము ఫుడ్ తిందామని వెళ్ళిపోయాము. ఆల్రెడీ మనం తీసుకున్న టికెట్‌తో మనకి రూ. 50 ఆఫ్ వోచర్ ఉంది కదా! ఆ వోచర్‌ని యూజ్ చేసుకొని మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. సో, ఫుడ్ ప్లాజా అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఫుడ్ కూడా ఓకే బానే ఉంది. బట్ నాట్ టూ టేస్ట్. సో, పిల్లలతో కానీ, మీరు పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకొని ఫుడ్ గురించి ప్లాన్ చేసుకోండి ఈ ప్లేస్‌లో. అండ్ నెక్స్ట్ మన షో వచ్చేసి తీర్థయాత్ర. వన్ ఆఫ్ ద మెయిన్ షో ఇది. చాలా అంటే చాలా బావుంటది. ఈ షోలో మనకి ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా సెట్టింగ్‌తో ఉంటాయి. సో, మనం అంత దూరం వెళ్లి అన్ని ప్లేసెస్ చూడాలంటే చూడలేం కాబట్టి, ఈ ఒక్క జర్నీలోనే మనకి ఆల్మోస్ట్ 7-8 టెంపుల్స్ వరకు కవర్ అవుతాయి. నిజంగా మనం ఆ ప్లేస్‌కి వెళ్లి విజిట్ చేసినట్లు అనిపిచ్చింది. మీరు గూడా ఒకసారి ఈ వీడియో గ్లింప్స్ అయితే చూసేసేయండి. और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं। मुंबई से सीधे चलते हैं गुजरात। भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2002 द्वार है, मोक्ष द्वार और स्वर्ग द्वार। 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर। हर साल यहाँ कृष्ण जन्म का उत्सव बड़े धूमधाम से मनाया जाता है। दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। केदारनाथ शिव जी का मंदिर है। इसे खुद पांडवों ने बसाया था, ऐसा बहुत पुरानी है। पूर्णिमा तक यानी लगभग 6 महीने खुले रहते हैं। भगवान विष्णु श्री बद्रीनाथ जी के लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विठल के दर्शन के लिए हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध राम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण मीनाक्षी जो देवी पार्वती का रूप है, उनके मंदिर का इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ आंध्र प्रदेश के चित्तूर की ये पहाड़ियाँ हमें पहुँचाएंगी भारत। 100 साल पुराना ये मंदिर। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं। तो आइए చూసారు కదా! చాలా అంటే చాలా బావుంది కదా ఈ షో. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్‌ని కవర్ చేశారు. ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్‌లోనే చూసినట్లు అనిపించాయి నాకైతే. అంత కాస్ట్ పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళినందుకు నాకైతే వర్త్ అనిపించింది. సో, మీరు కూడా షిరిడీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయండి. షోస్ అయితే చాలా చాలా బావున్నాయి. అండ్ ఇది ఈవినింగ్ టైమ్‌లో ఇంకా చాలా బావుంటది లైటింగ్‌లో. ఈవినింగ్ షోస్ కూడా చాలా బావుంటాయంట. బట్ మాకైతే టైం లేక మేము ఈవినింగ్ వరకు ఉండలేదు. సో, ఈ వీడియో అయితే సాయి తీర్థ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసమే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.